లేటెస్ట్ నిన్న గుడివాడది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాము మన పెడన ఇన్ఛార్జి మొన్న పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అక్కడ పెడన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. ఈయన భార్య హారికమ్మ, ఆమె మన జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్. అంటే ఫస్ట్ సిటిజన్ అంటారు ఉమ్మడి జిల్లా, ఇప్పుడే డివైడెడ్ డిస్ట్రిక్ట్గా కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా. పోనీ ఆమె ఎవరి మీద అటాక్ బయలుదేరిందా? కాదు. ఆమె పెడన ఇన్ఛార్జి తన భర్త రాముతో కలిసి గుడివాడలో పెట్టిన అసెంబ్లీ స్థాయిలో పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏమన్నా రెచ్చగొట్టి అందరినీ కొడుతుందా? కాదు. ముందే డిక్లేర్ చేసి స్టేట్ వైడ్ జరుగుతున్న ప్రోగ్రాంలో పార్ట్గా చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ మోసాలను గురించి ఎత్తి చూపుతా ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అది జరుగుతున్నది ఒక హాల్లో, ఒక ఫంక్షన్ హాల్లో, అంతేనా? ఫంక్షన్ హాల్, గుడివాడలో ఫంక్షన్ హాల్. ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనకు సంబంధించి మనకు ఎవడన్నా అడ్డం కలిగిస్తుంటే పోలీసు అనేవాడు ప్రొటెక్షన్ ఇస్తాడు. మన ఫంక్షన్ సజావుగా జరిగేట్టు చూస్తారు. మనం ఎక్కడన్నా బయటికి పోయి ఎవరి మీద ఏదైనా చేయబోతే ఎస్ ఎక్కడికి వస్తారా, మీరు అనుకున్నది ఏంటి, ఏం చేస్తున్నారని అడగచ్చు. అసలు దానికి ఫంక్షన్ పోకుండానే, ఆ ప్రోగ్రాంకి పోకుండానే ఆపడం. ఎక్కడ దీనికి టౌన్లో అయితే ఒకటే రోడ్డు ఉందంట, అక్కడే అడ్డం వీళ్ళు తిష్ట వేసి ఓ 50-100 మందో 200 మందో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ అదేమి వాళ్ళు మారువేషంలోనో లేక సివిల్ దీనిలాగా కూడా లేరు, మొత్తం డ్రెస్సులు గిండాలు పట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వచ్చేసి ఈ 2 రోజులు అందరు టీవీల్లో కూడా చూసింటారు, అందరినీ పోనీయకుండా అల్లరి చేయడం, గొడవ చేయడం. ఇక్కడికి వచ్చేసరికి జడ్పీ చైర్పర్సన్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రతాపం అంతా చూపించడానికి మీ కారు మీద పడ్డారు. అక్కడ ఇది గంటన్నర సేపు పైగా, గంటన్నర పైగా ఒక పట్టణంలో, ఇదేదో ఊరి బయట కాదు, లేదా అన్షెడ్యూల్డ్ ఊహించకుండా జరిగింది కాదు, లేదా వీళ్ళు ఊరింటి మీదకో పోతుంటే ఆపింది కాదు. వీళ్ళు ప్రోగ్రాంకు పోవడానికి పోతే ఆపితే గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు, పోలీసు అధికారులు అందరూ ఉంటారు, 100 మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్లా, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే. వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది, అట్లా తొడగొట్టి బ్రహ్మాండం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, బిక్కుబిక్కుమంటున్నారు, ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమో అనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్, నాట్ పోలీసు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు. గంటన్నర తర్వాత అక్కడి నుంచి దానికి తాడుగట్టి లాక్కోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం. వీళ్ళగా వాళ్ళు రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టడము, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి, నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే. ఒక మందలాగా మీద ఆడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి? పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పనే, ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది అని తరిమేయాలి. అలా చేయలే. నాకు బాగా గుర్తు, ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు, అందరికీ గుర్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, వేశారు. ఆ రోజు రివర్స్ అనుకోండి, మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు గుండాల మీద వచ్చి పోలీసు వెహికల్ తగలబెట్టినారు తిరగేసి. పోనీ ఈ వైపు ఎవరన్నా అట్లా చేసింటే, అలా ప్రయత్నం అన్నా పోలీసుల మీద ఏదన్నా ఇదేనా? పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం, మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా ప్రభు అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే తిరగబడలేక కాదు, ఎదురు తిరగలేక కాదు, ఇంకోటి చేయలేక కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మబద్ధం. ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలా, ప్రజలకు చెప్పాలా, ప్రజలను ఎంటర్టైన్ చేయాలా. ఇదేమో ఆటవిక రాజ్యం కాదు, ఈ నా బలం ఎంతో నీ బలం ఎంతో చూసుకోవడానికి. అట్లా చూసుకోవాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, అది వాళ్లకు తెలుసు. నేను పోల్చదలుచుకుంది ఏంటంటే, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో.
తర్జని చూపిస్తా, చంపండి రా, నరకండి రా అని చెప్పిందే చూసుకో. అలాగే తమాషాలు పడతాను రా అందరికి రెచ్చగొట్టింది చూడు. ఆ రోజు నీ కార్యకర్తలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వెహికల్ను తిరిగేసి తగలబెట్టినట్టు ఇది గుర్తు తెచ్చుకోండి. మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బిహేవ్ చేయలేదే. లీగల్గా ఏం చేయాలనో కేసులు దానికి తగినట్టు పెట్టారు జరిగిన దాని మీద. నువ్వేమి ఈరోజు చేస్తున్నావు, ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక? నేను అడిగే స్పెసిఫిక్ క్వశ్చన్, ఆ ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రాం ఒక హాల్లో జరుగుతుంది. అది నిరాటంకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? దానికి ఆటంకం కలిగించాలని వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అది వాళ్ళని ముందు నచ్చ చెప్పండి. ఇది జరిగింది 5:30, 6కు. వాళ్ళు 3 నుంచి అక్కడే ఉన్నట్టున్నారు. 5 నుంచి 6:30 వరకు అంట. వాళ్ళు ఆ గుండాలు, ఈ అరాచక శక్తులు, అధికారంలో ఉన్నామని మదమెక్కిన అరాచక శక్తులు వాళ్ళు 3:30 నుంచి అక్కడే ఉన్నారంట. ఎందుకు పంపలేకపోయారు పోలీసులు? కాళ్ళలో గడ్డమో ఇటు పట్టుకొని వీళ్ళని అడిగే బదులు కొన్ని వీళ్ళనన్నా స్మూత్గా పంపుతున్నారంటే అది లేదు, వదిలేశారు 1 గంట, గంటన్నర సేపు. వాళ్ళని ఎందుకు పంపలేకపోయారు? ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు అప్పుడే పెట్టేశారు? ఇంటెన్షన్ వేరు. వాళ్ళు అనుకున్నది ఏంటి? ఇది జరగకూడదు, ఎవడు రాకూడదు, మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం, గొంతెత్తడానికి వీల్లేదు, తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళు అది చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసావు ఇది ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో, వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది డైరెక్ట్ డీజీ దగ్గర నుంచి కింది వరకు వాళ్ళు అడుక్కోవాల్సింది. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్? అసలు నేను నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరి మీద అటాక్ పోతే ఎస్ ఐ అండర్స్టాండ్, తోసేసి మీరు వెళ్ళండి అంటే అర్థం ఉంటుంది. మా ప్రోగ్రాం దగ్గరికి వాళ్ళు వచ్చి అది 2-3 గంటల ముందు నుంచి రచ్చ చేసి, పోనీ ఎక్కడన్నా వీళ్ళన్నా రెచ్చగొట్టారా? లేదా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టారా? లేదే. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది వరకు అందరూ ఆన్సరబుల్ అవుతారు. వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చు, ఎప్పుడైనా సరే చట్టం ముందు అయితే నిలబడాల్సి వస్తుంది. రెండవది, ఇది ప్రజల దృష్టిలో ఎట్లా పడుతుంది? ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూసి ఇది 2 రకాలుగా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఎల్లో మీడియా ఏమో దీన్ని ఇంకో రకంగా చూపొచ్చు. యాజ్ పోలీసులు నచ్చ చెప్తున్నా వీళ్ళు పోలేదని. అసలు పోలీసులు నచ్చ చెప్పడం ఏంది? నా ఇంటికి నేను పోవడానికి, లేదా నా కార్యక్రమానికి నేను పోవడానికి నన్ను పోనీయకుండా అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా?